తెలంగాణ పల్లె పంచాయతీ పోరుకు సై అంటోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలు కాసేపట్లో ప్రారంభమవుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎన్నికలు జరిగి ఆ తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఈ రోజు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో 3701 గ్రామాలలో సర్పంచ్ పదవితో పాటు 28,976 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఆయా పంచాయతీల్లో లెక్కింపు ముగియగానే ఫలితాలను ప్రకటిస్తారు. సర్పంచ్ పదవులకు 12,202 మంది, వార్డు సభ్యుల పదవులకు 70,094 మంది పోటీ పడుతున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల కోసం జనవరి 7న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 4,479 సర్పంచ్, 39,822 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. 9 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 10,654 వార్డులు, 769 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పార్టీ గుర్తులు లేకుండా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థుల పేర్లు, ఫోటోలు కూడా బ్యాలెట్ పత్రంలో ఉండవు. కేవలం గుర్తులపైనే జరుగుతున్న ఈ ఎన్నికలపై చాలా ఆసక్తి నెలకొంది. సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న వారి పేర్లు తెలుగు అక్షరాల క్రమాన్ని అనుసరించి రూపొందించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రశంసించేందుకు అభ్యర్థులు చివరి వరకు కష్టపడ్డారు. పల్లె ఎన్నికల్లోనూ మద్యం ఏరులై పారింది. ఎన్నికల సమయంలో వైన్ షాప్లను మూసివేసే అధికారులు ఈసారి కూడా అదే విధానం అనుసరిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న 194 మండలాల్లో వైన్ షాపులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో నిన్న సాయంత్రానికే దుకాణాలు బంద్ అయ్యాయి. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాతే వైన్ షాపులు మళ్లీ తెరుచుకుంటాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల నగదు, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.